పాదబ్యాటి వాడటంలో ఉన్నటువంటి ఆంతర్యము, రహస్యం ఏమిటంటే అది చిత్తం అన్నమాట. చిత్తానికి ఏదైతే ఎక్కడ ఎక్కడ దాన్ని పట్టుకోవాలి, ఏ విధంగా దాన్ని హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా తన ప్రయత్నంలో ఉండదు. అది ఆటోమేటిక్ ఫంక్షన్ అవుతుంటుంది. అంటే చిత్తం అనేది ఏంటంటే ఒక్కసారి మనస్సు దృష్టి పెట్టి బుద్ధి దాని అవగాహన కల్పించుకొని దాన్ని రికార్డ్ చేసేస్తే చిత్తంలో, అంటే రికార్డెడ్ అనమాట. చేసేస్తే ఇప్పుడు ఏమవుతుంది, ప్లే అవుతుంది, జస్ట్ ప్లే అవుతుంటుంది. ప్లే ఎట్లా అవుతుంది, అప్రయత్నంగా ప్లే అవుతుంటుంది. ప్లే అవుతుంటే అది ఎగ్జిక్యూషన్ అవుతుంటుంది. ఎవరు, అహంకారం అనేది. ప్లే చేసేది ఎవరు, అహంకారము. ప్లే అవుతుంటే ఏమవుతుంది, ఎగ్జిక్యూషన్ అవుతుంది. అంటే ఎగ్జిక్యూషన్ అంటే అహంకారం. కాబట్టి అంటే ఆచరణ పరంగా అది వస్తూ ఉంటుంది. ప్లే అయిపోతే వస్తూ ఉంటుంది. ఎంత దానికి ఏ విధంగా దాన్ని రికార్డ్ చేసామో ఆ విధంగా చేసుకుంటూ పోతుంటారు డ్రైవింగ్. అట్లాగే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా ఆ బ్యాట్ ఎక్కడ పట్టుకుంది, ఏ స్థితిలో ఉంది, ఎక్కడ ఉంది, చిన్న చిన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు అవన్నీ సర్దుకోడు, చూసుకోడు, అవన్నీ చూసుకోవాలి, ఇట్లా చేసి అట్లా చేయాలి, అట్లాంటి ఆలోచన అవసరం ఉండదు. ఆటోమేటిక్ ఏమవుతుంది, బ్యాట్ పట్టుకోవడం ఏంటి, కొట్టడం ఏంటి, సిక్సర్ రావడం ఏంటి. అంటే ఏమిటంటే చిత్తం యొక్క స్థితిగతులు, చిత్తం యొక్క స్థితి ఎట్లాంటిదంటే ఆటోమేటిక్. ఆటో అంటే అప్రయత్నంగా, ఇంకా పదం ఏదైనా ఉన్నది తన అప్రయత్నంగా ఏమవుతుంది, ఆ ఇది చేయాల్సిన పని అది జరుగుతూ ఉంటుంది. ఇది చిత్తం అనమాట. కాబట్టి ఇక్కడ మనకు ఈ చిత్తము ధ్యానంలో ఏమిటంటే, ఎందుకు చిత్తం గురించి చెప్పుకుంటాం అంటే, ధ్యానంలో చేయాల్సింది ఏంటంటే మన మనస్సు బుద్ధులు ఈ రెండు స్థితులను నిలిపి, మనస్సు బుద్ధిని రెండు స్థితులు నిలిపి, ఈ మనస్సు యొక్క ఆలోచన దేని గురించి చేస్తుందో, ఆలోచన దేని గురించి చేస్తున్నదో దాన్ని రీప్లేస్ చేయగలగాలి. ఆ రీప్లేస్ ఏం చేయగలగాలి అంటే ఈ మనస్సు ఇప్పుడు ఏదో ఒక వస్తువు గురించో, విషయం గురించో, ఏదో ఒక దాని గురించి ఆలోచన చేస్తుంటుంది. ఏదో దాని గురించి ఆలోచన చేస్తున్నదా, ఆ ఏదో అన్నదాన్ని రీప్లేస్ చేయాలి. ఆ ఏదో ప్లేస్లో ఏం పెట్టాలంటే అహమస్మి. ఏదో ప్లేస్లో ఏం ఉండాలి, అహమస్మి పెట్టాలి. అంటే నేను ఉన్నాను. అప్పుడు ఏమవుతుంది, దాని సబ్జెక్ట్ ఏంటి, అహమస్మి. ఆలోచన దేని చేయాలి, అహమస్మి గురించి చేయాలి. అంటే అహమస్మి అంటే ఎవరైతే ఆబ్జెక్టివ్ కాదు, సబ్జెక్టివ్. నేను ఉన్నాను, అహమస్మి నేను. అయితే ఇది ఇప్పుడు ఎందుకు చేయాలి నేను అట్లా ప్రశ్న వేస్తుంది, మనసు వేస్తుంది. ఎందుకు చేయాలంటే దానికి అర్థం కాదు. ఎందుకు చేయాలి, సమాధానం తన దగ్గర ఉండాలి, బుద్ధికి తెలియాలి, అవగాహన ఉండాలి. ఎందుకు చేయాలి, అసలు దేనికోసం చేస్తున్నాం, ప్రతి వస్తువు కూడా దేని గురించి, నా కోసం. నా కోసం అయినప్పుడు నాకేమి ఇచ్చింది, అది నాకేం కావాలి, ఏమి ఇచ్చింది, అసలు నేనెవరు. ఇది ధ్యానంలో మీకు మీరుగా విచారణ చేయవలసిన యొక్క అంశం అన్నమాట. అంటే ఉద్ధరేద ఆత్మానం అంటే ధ్యానంలో ఏమి చేయాలి అంటే, స్థూలంగా దేహం యొక్క స్థితినేమో ఇది పొజిషన్, ఈ స్థితి ఇట్లా ఉండాలి. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం. అంటే అచలం చెల్లించకుండా నిలకడగా ఉండాలి. అచలత్వంను ధారణ చేయాలి, స్థిరత్వంను ధారణ చేయాలి. మళ్ళీ ఒకసారి చూసుకో. ఇది ప్రతిసారి ఇంకా అభ్యాసం చేయించాలి కళ్ళకి. ఇప్పుడు దాకా అభ్యాసం చెప్పాక, అభ్యాసం అంటే అలవాటు లేని దాన్ని అలవాటు అయ్యేంత వరకు, అలవాటు అని బయటికి అంటున్నాం. ఈ అలవాటు అన్నది ఏదైతే ఉంటుందో అదే చిత్తంలో రికార్డ్ అయిపోతే
చిత్తంలోనేమో ముద్ర రూపంలో ఉంటుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ నీరు తీసుకుంటాము. నీరు తీసుకొని ఏం చేస్తాము, ఆ బాక్స్లో ఉన్నటువంటి యొక్క ఆ గల్లుగా ఉంటాయి కదా, దాంట్లో నీరు పోసి పుల్ల పెట్టేస్తాం. అప్పుడు ఏమైపోతుంది, మన పుల్ల లేదనుకోండి అది ఐస్ క్రీమ్ తాగదు. పుల్ల పెట్టేసి ఏమవుతుంది, పుల్లతో సహా గడ్డ కడుతుంది. అట్లాగే మనం ప్రతి చిన్న విషయం కూడా ఆలోచన చేసేటప్పుడు ఎట్లయితే చేస్తామో అట్లే అది ఫ్రీజ్ అయిపోతుంది అన్నమాట. చిత్తం అంటే ఫ్రీజ్ కావటము ఎట్లా ఫ్రీజ్ అవుతుందంటే, ఇప్పుడు మనము రికార్డెడ్ ఫిల్ము అనేది ఇవన్నీ ఉపమానాలు అన్నమాట. ఇవన్నీ కూడా అంశాలు. చిత్తం అనే దాన్ని అర్థం చేసుకోవడానికి ఇవన్నీ అంశాలు. అయితే ఇప్పుడు ధ్యానంలో ఏ చిత్తం లక్ష్యం కావాలి? మచ్చిత్తం. లక్ష్యం ఏమిటి? మచ్చిత్తం అంటే మచ్చిత్త మద్గత ప్రాణ అన్నారు కదా. అంటే మచ్చిత్తం అనేది సిద్ధి కావాలి ధ్యానంలో. మచ్చిత్తం అంటే అర్థం ఏంటంటే, మనస్సు ఇప్పుడు ఒక కారును డ్రైవ్ చేయటము, నేర్చుకోవటము, దాన్ని ఈ విధానం నేర్చుకున్న తర్వాత, అభ్యాసం చేసిన తర్వాత, వచ్చిన తర్వాత నేర్చుకున్నాను అని అతనికి అనిపిస్తుంది. అనిపించే అర్థం ఏంటంటే రికార్డ్ అయింది చిత్తంలో. నెక్స్ట్ ఏమవుతుంది, అది ప్లే చేస్తే చాలు, ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది ఇంద్రియములు చేస్తూ ఉంటాయి. డ్రైవింగ్ చేస్తుంటాయి, మాట్లాడుతుంటాయి. మీరు ఇంకొకటి గమనించలేదు, ఇప్పుడు మాట్లాడుతుంటే నడిపితే అసలు బండి కదిలిందా లేదో తెలియదు, బండిలో అసలు ఉండదు మనసు. మనం ఇప్పుడు బండి డ్రైవింగ్ చేస్తున్నాం అనుకో, వచ్చిన తర్వాత ఇప్పుడు మనసు బండి డ్రైవ్ చేస్తుంటుందా? అస్సలు చేయదు. ఎప్పుడు చేస్తుంది? ఎవరైనా ఏదైనా అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే తను అటెండ్ అవుతుంది. మనసు ఎట్లా అటెండ్ అవుతుంది? నువ్వు చేసుకుంటూ పోతుండు. మనం ఏదైనా సూపర్వైజింగ్ చేస్తుంటాము, ఒక నలుగురు పని వాళ్ళు చేస్తున్నాం అనుకోండి, మీరు చేస్తుండండి, ఏదైనా సందేహం వచ్చినా ఏదైనా మీకు వచ్చినా నాకు పిలువని అంటాం. అట్లా ఏమవుతుంది, మనసు అక్కడ ఉండదు. అందుకే మనకేంటి, పాటలు వింటామో, లేకుంటే పక్కన కబుర్లు వింటామో, లేకుంటే ఇంకో దాని గురించి మాట్లాడటమో, ఇవన్నీ మనసుకి ఏదో ఒకటి పని కావాలి. ఏం పని కావాలి? తను ఆలోచన చేయాలి. ఈ ఆలోచన ఇది చేసేసింది. ఇది నేర్చుకున్నప్పుడు మనసు దృష్టి పెట్టింది, అయిపోయింది. ఇంకా తనకు పని లేదు అప్పుడు. కాబట్టి ఏం చేస్తుంది మనసు? ఇంకొక పని కావాలి. ఇంకో పని ఏం కావాలి? పాటలు వింటామా, ఇంకోటి అంటే ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకుందాం, దీని ఎందుకు ఆనందించదంటే ఆనందించదు. డ్రైవింగ్లో ఆనందించలేదు. ఎందుకు ఆనందం లేదని తేల్చేసింది. అది సంతోషం లేదని తేల్చేసింది. ఏదో పోవటం, ఇక్కడి నుంచి అక్కడికి పోవటం, దేహం నడవాలి, ఈ దేహాన్ని ఇంకొక దేహంలో వేసి, కారు వాహనం వేసి ఇంకొక తీసుకెళ్ళిపోవటం అన్నది దానికి పని. అది ఆటోమేటిక్గా చెప్పేసింది, డ్రైవింగ్ చేసుకుని పోతుంటాయి. ఇంద్రియాలు ఉంటాయి, కమాండింగ్. ఒకసారి కమాండింగ్ చేస్తే, కమాండింగ్ అంటే అహంకారం, ఎగ్జిక్యూషన్ అన్నమాట. ఇది చేస్తుంది, అది ప్లే అవుతూ ఉంటుంది, నడుస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు మనసు ఏం చేయాలి? మనసు అక్కడ ఉండదు. డ్రైవింగ్ నేను చేయను, నాకు అవసరం లేదు, నేను ఇక్కడ ఉండలే అంటుంది, డ్రైవింగ్ చేయలేను అంటుంది. సరే, మరి మనసుకి ఏం పని పెట్టాలి అప్పుడు అంటే, ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ నాలుగింటిని సూక్ష్మంగా నాలుగు యొక్క అంశాలు, నాలుగు యొక్క పనులు చేస్తాయి. ఈ పనులు చేయటంలో నాలుగు పనులు చేయటంలో ఏది ఏం చేస్తున్నది, ఏది ఏం చేస్తే అవుట్పుట్ ఏంటి, ఇది బాగా క్షుణ్ణంగా అవగాహన. ధ్యానం అంటే ఊరికి కళ్ళు మూసుకొని కూర్చున్నాం, మన కళ్ళు మూసుకొని కూర్చోనుకోండి, కళ్ళు తెరుచుకొని అర్ధనిమీల నేత్రం. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని చేసేది ధ్యానం కాదు, అది నిద్ర. ధ్యానం కళ్ళు మూసుకొని చేస్తుంటారు చాలామంది, అది ధ్యానం కాదు. అదేంటి, దాన్ని ఏమంటారు? నిద్ర అంటారు. ధ్యానం అంటే ఎట్లా చేయాలి? అర్ధనిమిల నేత్రంతో షార్ప్గా ఉండాలి. మనస్సును ఎంత షార్ప్గా ఉండాలంటే అంతే షార్ప్. అంటే ఇక్కడ ఏంటంటే మనకు పదునుగా ఉండాలన్నమాట మనస్సు. అంటే తదేకంగా చాలా అంచులలో, ఇప్పుడు హిమాలయాలో చూస్తున్నాం, చిన్న అది బస్సు పడిపోతుందా అన్నటువంటి అంచుల మీద పోతుంటుంది టైర్. అంచుల మీద పోతుందంటే ఎంత షార్ప్గా పోతుంటాడు. అంచు మీద పోతున్న గమ్యం స్పీడ్ ఉంటుంది, వేగం మెయింటైన్ చేయాలి, వేగాన్ని నిలపాలి, అంతే వేగము, ముందుకు సాగాలి, సురక్షితంగా వెళ్ళాలి, ఎటువంటి ప్రమాదానికి గురి కాకూడదు.
అన్న అంశాలు ఎట్లయితే ఉంటాయో అవన్నీ కేర్ తీసుకోవాలి ఇక్కడ. అలా అవన్నీ పరిగణలోకి తీసుకోవాలి మనం. కాబట్టి ఇక్కడ ఏమిటంటే మనం చేయవలసింది ధ్యానము అన్నది ఏంటంటే ప్రయాణం. ఈ ప్రయాణం ఎట్లాంటిది? ఎంతో ప్రయాణం చేస్తాము, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ దీంట్లో మొట్టమొదటి ఏంటి? భౌతికమైన దేహం. ఇది కదలకూడదు. ఇంకా కదలకూడదు అంటున్నాము. ఇంత గ్యాస్ట్రిక్ వస్తుంది, ఇట్లా ఉంది కదా, తల తిరుగుతుంది కదా, ఇవన్నీ అంటే ఇవి నిశ్చలానికి వచ్చేంత వరకు ఉంటాయి. ఇవన్నీ తర్వాత ఏమవుతాయి? అన్నీ సైలెంట్ అయిపోతాయి. ఆ దేహం ఆటోమేటిక్గా ఈ యొక్క భృకుటి ఆజ్ఞాచక్రం ఏదైతే ఉందో, బొట్టు పెట్టాం కదా, మీకు ఆజ్ఞాచక్రం ఉండదు. ఈ ఆజ్ఞాచక్రం ఏమవుతుంది? ఆజ్ఞలు ఇచ్చేస్తుంది. ఆజ్ఞలను ఇచ్చే తన స్థిరత్వాన్ని, ఆ అంటే ఎరుక, జ్ఞ అంటే ఆ ఎరుకను జనరేట్ చేసుకోవటం, దాన్ని నిలుపుకోవటం, జ్ఞప్తి. మామూలు ఆజ్ఞ అంటే మనం ఆజ్ఞ ఏదో కమాండింగ్ అన్నట్టు ఇస్తుంటాం. అంటే ఇది ఈ చక్రం అంటే చక్రతృప్తం, అంటే తృప్తిని కలిగించే విధంగా తను ఆజ్ఞనిచ్చుకుంటుంది. ఆజ్ఞ అంటే ఎరుకను జనరేట్ చేసుకుంటే, ఎరుకను నిలుపుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఆ అంటే ఎరుక, జ్ఞ అంటే జ్ఞప్తి, గుర్తింపు, తర్వాత నిలుపుకోవటము, తర్వాత జనరేట్ చేసుకోవటం, ఉత్పత్తి చేసుకోవటం. అప్పుడు ఏమవుతుంది? ఆజ్ఞ చక్రం అంటే చక్రతృప్తం, అంటే తృప్తినిస్తుంది, సంతోషం, ఆనందం ఇస్తుంది. అంటే ఎరుకను ఉత్పత్తి చేసుకునేటువంటి ద్వారా తృప్తిని చెందటం అనేది ధ్యానం. అందుకే మనం శంభు ధ్యానం, శం అంటే సుఖం, భవతి కలిగింప చేసుకోవడం, అది శంభు ధ్యానం. ధ్యానం ధారణ చేయడం, నిలుపుకోవడం. ఎరుకను నిలుపుకోవడానికి ఎట్లాంటిదంటే కేవలం ఎరుకను నిలుపుకోవటం అనేది ఆటోమేటిక్ ఫంక్షన్గా తయారు చేసుకోవటం. ఎరుకను ఉత్పత్తి చేయటమే కాకుండా దాన్ని ఏం చేయాలి? చిత్తంను తను మెలకువలో వచ్చినా, తిరుగుతున్నా, చేస్తున్నా, ఇంకోటి ఏది పని చేస్తున్నా, ఈ చిత్తము ధ్యానంలో ఏ అనుభూతి చెందుతున్నామో, ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే బ్లిస్ జనరేటివ్ టెక్నాలజీ అని చెప్పాం. బ్లిస్ జనరేటివ్ అంటే పరమానందమును ఉత్పత్తి చేసేటువంటి యొక్క టెక్నాలజీ ధ్యానం కదా. అంటే ఈ ఆనందమును, పరమానందం ఉత్పత్తి చేసే టెక్నాలజీ అంటే మరి బయట టెక్నాలజీ అనేది కూడా ఆనందాన్ని ఉత్పత్తి చేయటం లేదు కదా. అంటే చేయటం లేదు కాబట్టి మరి పరిగెత్తుతున్నాం. ఆనందాన్ని అవి ఉత్పత్తి చేయలేకపోతున్నాయి కాబట్టి ఫెయిల్ అవుతున్నాయి. ఫెయిల్ అయితే ఏం చేస్తున్నాము? ఇంకా రీసెర్చ్ అంటే వెతకడము. రీసెర్చ్ అంటే మళ్ళీ వెతుక్కుంటూ పోతున్నాం. దేన్ని వెతుకుతున్నాము ఇక్కడ? రీసెర్చ్ అనేది అసలు కాన్సెప్ట్ ఏంటి? మళ్ళీ వెతుకుతున్నాం, అంతే కదా పదమ్మ అర్థం. మళ్ళీ వెతుకుతున్నాం అంటే దేనికోసం వెతుకుతున్నాము? దేనికోసమైతే తృప్తి, ఆనందం, సంతోషం కోసము వెతుకుతున్నామో దాన్ని ఏం చేస్తాం? మళ్ళీ వెతుకుతున్నాం. ఎందుకు? అక్కడ దొరకటం లేదు కాబట్టి మళ్ళీ వెతుకుతున్నాం. ఎంతవరకు దొరకటం? మళ్ళీ వెతకడమే అయిపోయింది కానీ దొరికింది లేదు అక్కడ. కాబట్టి అది ఫెయిల్ అన్నమాట. ఫెయిల్యూర్ నాలెడ్జ్, ఫెయిల్యూర్ టెక్నాలజీ అన్నమాట. అంటే ఆనందాన్ని ఉత్పత్తి చేయటంలో ఫెయిల్ అంటే విఫలమైనటువంటి యొక్క టెక్నాలజీ. ఇంకా దానికి ఈ మధ్య మళ్ళీ ఒక పేరు పెట్టాము, వికృత టెక్నాలజీ. ప్రకృతిని వికృతి చేసి వికృతిపరంగా నేను రంజింప చేసుకోవాలనుకుంటాను. ప్రకృతి పరంగా పరవశం చెందింపజేస్తుంది ప్రకృతి. అయితే పరమాత్మ ప్రవర్తనే ప్రకృతి అని చెప్పుకున్నాం. ప్రకృతి ఏ స్వరూపము? పరమాత్మ ప్రవర్తనే ప్రకృతి. ఇప్పుడు ఏం చేస్తున్నాను? దాన్ని పరవశం చేస్తుంది, పరమానందాన్ని ఇస్తుంది. ప్రకృతి పరమాత్మ ప్రవర్తనే పరవశింపజేస్తుంది, పరమానందాన్ని ఇస్తుంది. ఇది కొటేషన్ రాసుకోవాలి మనం. ప్రకృతి పరమాత్మ ప్రవర్తనే
పరవశింపజేస్తుంది, పరమానందాన్ని ప్రసాదిస్తుంది, పరమానందాన్ని ప్రసాదిస్తుంది. అయితే ఇక్కడ ఏమైంది, ఇట్లా ఉండగా ప్రకృతిని ఏం చేస్తున్నాడు, వికృతి చేసి వికృతి ఏం చేస్తున్నాడు, వికృతాత్ముడైనాడు. వికృతాత్మ వివర్తనం అంటే విపరీత వర్తనం. వివర్తనము ఏం చేస్తుంది, విపరీత వర్తనం, విపరీత వర్తనం. వివర్తనమే వివర్తనం నిరంతరము దుఃఖాన్ని ఉత్పత్తి చేస్తుంది. వికృతాత్మ వివర్తనం అంటే విపరీత వర్తనం చేత దుఃఖాల పాలు చేస్తున్నది. అంటే ఇక్కడ ఏమైంది, పరమానందం అక్కడ ఇస్తే పరవశం అయితే ఇక్కడ ఏమవుతున్నారు, విసుగు చెందుతున్నాడు మనిషి. వివర్తనం అయిపోయి విపరీత స్థితికి చేరుకొని పరవశింపజేస్తే ఇక్కడ ఏమవుతున్నాడు, దుఃఖాల పాలైపోతున్నాడు. కాబట్టి ఇక్కడ మనిషి, ఇదంతా సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం చేస్తుంది, వికృతి టెక్నాలజీ. ఈ వికృతి టెక్నాలజీ వివర్తనం అయిపోయి విపరీత వర్తనం అయిపోయి విషాన్ని వెదజల్లుతూ దుఃఖాన్ని నింపుతున్నది, తీరని దుఃఖాన్ని నింపుతుంది. వికృతాత్మ విపరీత వర్తనము వివర్తనమై విఫలమై విఫలమైపోయి ఏమవుతున్నారు, విషాన్ని చిందిస్తూ దుఃఖాల పాలవుతున్నాడు. ఇప్పుడు చూడండి, రెండింటికి కంపేర్ చేయండి, పోలిక అన్నమాట. ఈ వికృతి టెక్నాలజీ, ప్రకృతి ఉన్నది అంటే ఉన్నదాన్ని వికృతి చేయడం అంటే అర్థం ఏంటి, ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఉపయోగించుకొని ఉనికిని పొందటం యోగి లక్షణం, యోగి యొక్క పరిశోధన. ఉన్నదాన్ని ఎంత వికృతి చేస్తే అంత టెక్నాలజీ అంటాం. అంటే ఇది వికృతాత్మ, జీవుని యొక్క ప్రవర్తన అన్నమాట. ఎంత వికృతి చేస్తే అంత విపరీత స్థితికి చేరుకుంటున్నారు. ఉన్నదాన్ని అట్లా ఉన్నదానికి ఆ వికృతి చేసి, ఏం వికృతి అంటే ఏదైనా కావచ్చు, చేసి ఏమవుతున్నాడు, వికృతి చేసేసి విపరీత స్థితిని పొందుతున్నాడు. అంటే ఇక్కడ ప్రకృతి టెక్నాలజీ ఏం చెప్పాం మనము, అహమస్మి టెక్నాలజీ చెప్పాం. ప్రకృతి అంతా కూడా, విశ్వం అంతా అహమస్మి టెక్నాలజీతో నడుస్తుందని చెప్పాం. అహమస్మి టెక్నాలజీతో నడిచేటువంటి దాన్ని ఏం చేయాలి, దాన్ని అనుసరించాలి. దాంట్లో ఏదైనా సమస్యలు వస్తే గౌ టెక్నాలజీ, గోమాత, విశ్వమాత అయినటువంటి గౌ టెక్నాలజీ చేత సరిదిద్దుకొని ఇంకా నిలుపుకోవడం కానీ, మెయింటెనెన్స్ కానీ, ఇంకా అభివృద్ధి స్థితికి కానీ, ఎఫిషియన్సీగా తన ఎదుగుదల కానీ అట్లా ఉపయోగించుకోవటానికి గౌ టెక్నాలజీ ఉపయోగించుకొని సమన్వయం చేసుకొని, గౌ టెక్నాలజీ, అహమస్మి టెక్నాలజీ లక్ష్యం ఏంటి, ఇప్పుడు అహమస్మి చేరుకోవటం. ప్రయాణం ఏంటి, ఏం ప్రయాణము, ఎవరి ప్రయాణం ఇక్కడ, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. అంటే ఇక్కడ లోపల నుండి జీవుని యొక్క ప్రయాణం. జీవుడు ఇక్కడ ఏమైనా జీవుడు కాకుండా సాధకుడైనాడు. సాధకుడు అంటే అర్థం కాదా, ఇంకా ముని అని చెప్పుకున్నాం. సాధకుడు అంటే ఏదో సాధించాలి, ముని అంటే ఉన్నదాన్ని ఏదో సాధించాలనుకుంటా సాధకుడు అంటే. అట్లా కాకుండా
ముని అంటే మననం చేయటం. ఏమిటి మననం చేయాలి మనం? దేన్ని మననం చేయాలి? ఇందాక చెప్పుకున్నాం. వస్తువును ఈ దేని గురించి మనస్సు ఆలోచన చేస్తుందో ఆ వస్తువును మార్చాలి. ఆ వస్తువు ప్లేస్లో ఎవరు పెట్టాలి? నేను ఉన్నాను. నేను ఉంచుకోవాలి. అంతే. మనస్సు అదే ఆలోచన చేస్తుంది, బుద్ధి ఆలోచన చేస్తుంది, విచారం చేస్తుంది, అవగాహన ఉంటుంది. చిత్తము దీని గురించి ఈ మననం చేసేటువంటి యొక్క ప్రక్రియ ఎట్లా చేస్తున్నామో ఆ చేసే విధానం ఎట్లా ఉండాలో దాన్ని చిత్తము రికార్డ్ అయిపోతుంటుంది. కాబట్టి మళ్ళీ ఏమిటి ప్లే ఏమవుతుంది? మళ్ళీ చిత్తాన్ని ప్లే చేస్తే ఏమొస్తుంది? అహంకారం. ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ అహంకారం కాదు. అప్పుడు ఏమవుతుంది? మనస్సు అహమస్మిని ఉంచాము కాబట్టి ఇక్కడ చిత్తంని ప్లే చేస్తే వస్తుంది? అహమే వస్తుంది బయటికి. అహంకారం రాదు. అహం అంటే అహమస్మి, నేను ఉన్నాను యొక్క జ్ఞానము, నేను ఉన్నాను యొక్క భావము, నేను ఉన్నాను యొక్క ఆనందము, నేను ఉన్నాను యొక్క స్థితి సర్వత్రా మనకు విదితపరుస్తుంది. ఎప్పుడు? మచ్చిత్తం ఏర్పడినప్పుడు. ఈ మచ్చిత్తాన్ని ఏర్పరచుకోవటమే ధ్యానం యొక్క లక్ష్యం. మచ్చిత్తం ఏర్పడితే అయిపోయాయి. ఇంకా ఎక్కడ తిరిగినా, కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా, ఎక్కడ ఉన్నా తనకి ఏమొస్తుంది? ప్రొడక్షన్ ఏమైంది అక్కడ? అహమస్మి అనేది అహమస్మి వర్తనం ఉంటుంది. ఇంకా వేరేది ఉండదు. కాబట్టి ఇక్కడ మనము గుర్తించాల్సింది ఏంటంటే, తెలుసుకోవాల్సింది ధ్యానము, ధారణ చేయటము, ధారణ, ధ్యానం, ధరించటం. మన మనస్సు, బుద్ధి, చిత్తము అహమస్మిని ధరించటమే ధ్యానం. ఈ ధ్యానంలో ఏమి కలుగుతుంది ధరిస్తే అంటే, ఇంతవరకు మనస్సు అహమస్మి మొదట స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం. ఓం అహమస్మి. ఇందాక ఏదో కాల్ వచ్చింది, దాంట్లో అట్లా వినిపిస్తుందా? ఓం అహమస్మి వినిపిస్తుంది కదా? భాస్కరా,
వినిపిస్తుంది. వినిపిస్తుంది స్వామి. వినిపిస్తుందా రాజేష్? వినిపిస్తుంది స్వామి. సరే సరే, అట్లాగే. ఇది సపరేట్గా వచ్చి ఉంటే ఫోటో. ఓ మహమ్మద్, ఇక్కడ మనం ధ్యానం గురించి తెలుసుకుంటున్నాము. ధ్యానంలో ఏమిటంటే మనము మచ్చిత్తం ఏర్పాటు చేసుకోవడం, సిద్ధి చేసుకోవడం. ఈ మచ్చిత్తము సిద్ధి ఏర్పాటు కావాలి అంటే ఏం జరగాలి, దానికి ఎటువంటి యొక్క ప్రయత్నం ఉండాలి అన్నది మనం చూస్తున్నాం. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. అంటే ఇప్పుడు ఇందాక ఏం చేస్తున్నామంటే ధ్యానంలో ఏం చేయాలని అర్థం కాదు. ధ్యానం అంటే ఏమిటి, ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఏమిటి, అసలు ధ్యానంలో ఏం కావాలనుకుంటున్నాం. మనం ధ్యానం చేయాలంటే ఏమి కావాలి, దాన్ని ధ్యానం వల్ల ఏం మనకు కావాల్సింది ఏమిటి? పరమానందం. ధ్యానం యొక్క లక్ష్యం అంటే శంభు. ధ్యానము శంభు అంటే ఆనందాన్ని ఉత్పత్తి చేసేది, పరమానందాన్ని ఉత్పత్తి చేసేది. ఇది ధ్యానం. ఇప్పుడు మనం దేనికోసం రోజు 24 గంటలు దేనికోసం ప్రయత్నం చేస్తున్నాము? పరమానందం కోసం. కాబట్టి పరమానందం అనేది వస్తున్నదా? రావటం లేదు. రావటం లేదంటే ఇది చేయాలా వద్దా? దేనికోసం 24 గంటలు చేసిన రావటం లేదు. మరి రానప్పుడు దాన్ని ఏం చేయాలి? కొన్ని గంటలు పక్కన పెట్టేసేయాలి. దీనికోసం ధ్యానం కోసం కేటాయించుకొని ఇదే తదేకంగా చేస్తే ఇక్కడ దీనివల్ల ఏం కలుగుతుందో మనకు అనుభవం తెలియాలన్నమాట. తనకు తెలియాలి. తనకు తెలియకుండా ఏదో అనేది ఏం జరిగినా, అది జరిగినా జరగకపోయినా రెండు ఒకటే. తనకు తెలుసుకో, తన అనుభూతిలో గుర్తించటము, అనుభూతి చెందటం అనేది ఇక్కడ జరగవలసిన ప్రక్రియ. అది ఎప్పుడు జరుగుతుంది? మనము ఇప్పుడు విషయాత్మకంగా బయట తిరుగుతున్నాం అనుకోండి, తిరిగేటప్పుడు ఏమవుతుంది? జీవుడు చిత్తమును మార్చుకోకుండా, మచ్చిత్తాన్ని మార్చుకోకుండా బయట పనులు చేస్తాం అనుకుని ఏమవుతుంది? జీవభావంతోనే చేస్తాం. జీవభావం అంటే అర్థం ఏంటి? వెలికి ఆనందాన్ని, పరమానందాన్ని వెతుకుతున్నాం. వెతకటం అనేది చేస్తున్నాం. ఇక్కడ ఏది చేస్తే పొందుతామో అది చేయకుండా వెతకటం చేస్తున్నాం. కానీ ఇది ఏం చేస్తే పొందుతామో అది ధ్యానం. కాబట్టి ఇక్కడ ధ్యానం యొక్క లక్షణం ఏంటంటే ఎందుకు చేయాలి, ధ్యానం వల్ల ప్రయోజనం ఏంటి, అసలు అవసరం ఏముంది అంటే చిత్తము కర్మఫలానుసారంగా, కర్మఫలం అనేది ఎక్కడుండే కర్మఫల స్వరూపం చిత్తం. పూర్వజన్మ కావచ్చు, ఈ జన్మ కావచ్చు, ఏదైనా సరే అదేమవుతుంది? అది ప్లే అవుతూ ఉంటుంది. ప్లే అవుతుందంటే శరీరము, ఇంద్రియం ప్రవర్తిస్తుంటే ఏదో ఒక పని చేస్తుంటాం. ఏదో పని చేసేది, ఏ పని చేసినా ఏమవుతుంది? అది దాని యొక్క లక్షణం ఏంటి అంటే, దాని లక్షణం ఏంటి? సంతోషాన్ని వెదికే గుణం అది. ఇప్పుడు ధ్యానం ఎందుకు చేయాలంటే మామూలుగా మనిషి ప్రవర్తించేది ఎట్లా, ఏ విధంగా పనులు చేసుకుంటూ పోతున్నా, ఈ పనులు వెదికే ఆనందాన్ని వెదికే, నేను సుఖం రావాలి, డబ్బు కావాలి అంటే ఒకదాన్ని పైన వేసుకొని ఏదో చేసుకుంటూ పోతున్నాను. అయితే ఇక్కడ మనం సుఖం రావాలి అన్నటువంటి దాన్ని తీసుకుంటే ఈ పనులు రావటం లేదు. కాబట్టి దాన్ని స్టాప్, 1 గంట సేపు ఆపేద్దాం, రెడ్ సిగ్నల్ పెట్టాం. ఇప్పుడు ట్రాఫిక్ ఉంటుంది, రెడ్ సిగ్నల్ 1 గంట సేపు పెట్టేస్తాం. ఒక ట్రైన్ వచ్చింది, ఇంకో ట్రైన్ పాస్ చేయాలంటే ఏమవుతుంది? దాన్ని ఆపేసేయాలి. అట్లా మన పనులు ఆపేసేయాలి. అదే ఇక అహమస్మి అస్త్రంలో పుస్తకంలో చేస్తాం. పనిని పరిమితం పెట్టు. ఒక స్లోగన్ ఉంది, పనిని పరిమితం పెట్టు. అప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క ఒక 2 నిమిషాలు మీరు విరామం తీసుకొని అలాగే ధ్యానం చేస్తున్నాను. 1 నిమిషాలు ధ్యానం చేస్తున్నాండి. అందరూ కూడా మళ్ళీ ఇప్పుడు వస్తారు. 2 నిమిషాలు, 2 నిమిషాలు 5 నిమిషాలు ధ్యానంలో కూర్చొని 1 5 నిమిషాలు మళ్ళీ కలుద్దాం.
ధ్యానం చేశారా? ఇంకా ఇప్పుడు మీదే క్లాస్. ఓ మహమస్. ఓ మహమస్మి. చెప్పండి అమ్మగారు, ఏ అనుభవం కలిగింది, ఏమిటి
ఇప్పుడు ఇంకా ధ్యానంలోకి అడిగేసాం. 4 క్లాసులు అయినాయి కదా. ప్రతి 2 క్లాసులు కాగానే పూర్తిగా ధ్యానమే. ఎందుకంటే ముందు ఎంత చెప్పుకున్నా అనుభవం కావాలి. ఇవి రానప్పుడు ఏదో ఈ షుగర్ వ్యాధి లెక్క ఉంటుంది మనకు కూడా. షుగర్ తింటుంటాము, శక్తి రాదు. అట్లా ఉంటుంది శ్రవణం కూడా అన్నమాట. అట్లా కాబట్టి ధ్యానం అనేది ఏంటంటే ఒళ్ళు అంటే ఇక్కడేంటి, శరీరము దేహి అన్నమాట. దేహము దేహి, మనస్సుకు బుద్ధికి చిత్తానికి శక్తి రావాలి. అందుకే యోగ సూత్రాలు ఉంటాయి కదా, పాత యోగ సూత్రాల్లో చివరి ముగింపు ఏం చేస్తారంటే ఇది చిత్తి శక్తి రీతి అంటారు. చిత్తి శక్తి రీతి. చిత్తి అంటే చిత్తం యొక్క శక్తి, చిత్త లక్షణం యొక్క శక్తిగా మారాలి. ఆ శక్తిగా మార్చుకోవాలంటే ఇది మనం చేయాల్సిన ధ్యానం ప్రక్రియ. ప్రతి 3 క్లాసులు కాగానే ఒక ధ్యానం కంప్లీట్గా ఒక క్లాస్ మొత్తం ధ్యానమే ఉంటుంది. దాని పూర్వాపరాలు బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనము ప్రతి మానవుడు కూడా మిస్ అయ్యేది ఏంటంటే, తప్పించుకునేది ఏంటంటే, తప్పైపోయేది ఏంటంటే, ఏది చేస్తే ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు, ఇంకే పని చేయాల్సిన అవసరం లేదు. అది ధ్యానం అన్నమాట. ఇప్పుడు పరమశివుడు ఉన్నారు, ఆయన ఏం చేస్తుంటారు? మనం ఏదైతే చేస్తున్నామో, మనం ఇన్ని చేస్తున్నాం కదా, మనం చేసే దాంట్లో ఏ ఒకటి ఆయన చేయడు. ఆయన చేసే ఒకటి తప్ప అన్నీ చేస్తాం మనం. ఇది అర్థమైందా? పరమశివుడు ఏం చేస్తాడు? ఒక్కడే చేస్తాడు ఆయన. మనం అది తప్ప అన్నీ చేస్తాము. అన్నీ చేసినా మనకు లభించదు ఏది మనకు కావాల్సినటువంటి సుఖం, సంతోషము. ఆయన ఒక్కటి చేసిన మాత్రం చేతనే ఆయనకు లభిస్తుంది. అందుకే దేవుడు పరమశివుడు ఎందుకు గొప్ప అంటే, ఎందుకు గొప్ప? ఆ గొప్ప ఏం లేదు అక్కడ. మనం ఏం చేస్తున్నాము? మనము వెతకడం చేస్తున్నాము, ఆయన పొందింది చేస్తున్నారు. ఏది చేస్తే పొందుతామో ఆ ఒక్కటే చేస్తున్నారు. ఏది చేస్తే పొందమో అన్నీ చేస్తున్నాము. ఈ వ్యత్యాసం తెలుసుకుంటే ఇంకా అన్నీ, అందుకేం చేస్తారు? జ్ఞానే పరిసమాప్యతే. మన సమస్య, మన పని ఎప్పుడు ముగిస్తుందంటే జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానం చేత ముగింపవుతుంది, ధ్యానం చేత ముగింపవుతుంది. కాబట్టి ధ్యానం అనేటువంటి ప్రక్రియ ఇట్లాంటిది అన్నమాట. దీని గురించి సందేహాలు, సంశయాలు? అమ్మగారు మీరు చెప్పండి, ధ్యానం చేశారా ఇంతకాలం? 3 వారాలు 4 వారాలు అవుతుంది మనం చెప్పుకోబట్టి. ధ్యానం చేశారా? శ్లోకం చదువుకుంటూ ఉంటాను అంతే మనసులో. ఇంకా చాలా మరి చదివినవన్నీ చాలు. ఇంకా చదివి అట్లాగా మీరు చదివినవన్నీ చాలు. ఇంకా కళ్ళు మూసుకొని కాదు, ఇప్పుడు కళ్ళు మూసుకొని చెప్పడానికి లేదు. కళ్ళు అర్ధనిమీల నేత్రం, ముక్కు కొనం చూడటం అనేది ప్రధానమైన ప్రక్రియ ధ్యానంలో. ఇది చేస్తూ ఇప్పుడు మీరు శ్లోకము చెప్పుకుంటారో, మంత్రం చెప్పుకుంటారో, ఏం ఆలోచన చేస్తారో తదుపరిది తర్వాతది అన్నమాట. ముందు ఇట్లా కూర్చొని ఇది అభ్యాసం కావటమే సమయం పడుతుంది అన్నమాట మనకు. ఇది అభ్యాసం కావటమే సమయం పడుతుంది. మీరు ముందు ఏం చేయొద్దు. ముందు ముగ్గుకొని చూడటం అనేది మొట్టమొదటి అభ్యాసం. ఇది చేస్తే శరీరంలో ఉన్నటువంటి యొక్క దుష్టం అంతా కూడా ముందు వెళ్ళిపోదు. ఆజ్ఞా చక్రం అన్నాం.
ఇట్లా ధ్యానం చేసి ఈ ధ్యానం యొక్క అనుభూతిని ఏంటి, ధ్యానం యొక్క ప్రొడక్షన్ ఏమిటి అని చెప్పి అనుకోండి. ఏమిటి ప్రొడక్షన్ అని చెప్పాలి? ధ్యానం యొక్క ఉత్పత్తి అంటే బ్లిస్ జనరేటివ్ టెక్నాలజీ అంటే ఏమిటి? ఇక్కడ పరమానందం యొక్క ఉత్పత్తి యొక్క టెక్నాలజీ. ఆ ఉత్పత్తి చేయటం అంటే ఉత్పత్తి అయినటువంటిది ఎట్లా తెలుస్తుంది మనకు? వీటి చేత ఆ యొక్క ఆనంద స్వరూపాన్ని అనుభవంలోకి రాదు, అది ధ్యానం. కాబట్టి దాన్ని అనుభవంలోకి వచ్చిందా లేదా ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఎంత సమయం కేటాయిస్తారో కేటాయించండి. ఇది ఈ యొక్క స్థితిని మీరు చెప్పాలన్నమాట. చెప్పడం అంటే మీ అనుభవాన్ని తెలియజేయాలి. ఇది ముందు ప్రథమంగా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. ఇది ఇప్పుడు వివరించినంత కూడా ధ్యానంలో ఏమి చేయాలో అది వివరించుకున్నాం. ధ్యానం చేయాలి కదా, అంటే ధ్యానం చేసి మన అనుభూతిని తీసుకోవాలన్నమాట. అప్పుడే స్థిరత్వం వస్తుంది. ఈ అనుభూతితో సహా చిత్తం అనేది ఎట్లాంటిది? ఈ అనుభూతితో సహా రికార్డు కావాలి. అప్పుడు ఏం చేస్తాం మనం? దీనికి ప్రాముఖ్యత ఇస్తాం. ఇప్పుడు చూడండి, ముగ్గురు నలుగురు మిగిలిన ఏమైనారు? ఇంత ఉంది. అప్పుడు మొత్తం 16 మంది ఎంతమంది వచ్చారు? ఏమైనారు అంటే ఏమిటంటే విలువ తెలియటం లేదు. ఈ అన్నీ ఏదో ఒక పని చేస్తున్నాం కదా, ఏ పని చేసి అదే చెప్పుకున్నాం. ఏ పని చేసినా రాదో ఈ ఒక్క పని వల్ల మొత్తం విదితం అవుతుంది అన్నమాట. అసలు అది వెదికేటువంటి జ్ఞానం. అందుకే దీని పేరేం పెట్టాము? అహమస్మి బోధ. రెండవది పరిశోధనకు కావాల్సినటువంటి విజ్ఞానం అటు శ్రీకృష్ణార్జున భాస్కర్ శ్రీకృష్ణార్జున పరిశోధన బృందం అని చెప్పి. అంటే దీనికి ఏం కావాలి మనం అంటే ప్రకృతి ఏంటి, పరమాత్మ ప్రవర్తన ఏంటి, ఏ విధంగా అహమస్మి టెక్నాలజీగా ప్రవర్తిస్తున్నది, ఇది తెలుసుకుంటే దాన్ని ఇప్పుడు పరిశోధన చేయాల్సింది ఏంటంటే వికృతిగా పరిశోధన జరుగుతున్నాయి. అన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా వికృతంగా సైంటిస్టు పరిశోధన చేస్తున్నారు. ప్రకృతి పరంగా లేదు పరిశోధన. కాబట్టి ప్రకృతి పరంగా ఉన్నప్పటికీ కొంతమంది చేస్తున్నారు. కానీ అది ప్రకృతి పరంగా ఇప్పుడు మంది సత్యనారాయణ కావచ్చు, ఆహార విషయంలో కాదరవల్లి గారు కావచ్చు, ఆర్కే గారు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీళ్ళంతా చేస్తున్నారు. ఇంకా ఉత్తరాదిలో కూడా ఉన్నారు చాలా మంది. అది చేస్తున్నప్పుడు కూడా ఏమవుతున్నారు? చేసింది ప్రజలు విఫలమవుతున్నారు, చేయలేకపోతున్నారు. అంటే ఎక్కడ కారణం కావాలి? భౌతికమైన సవరణ రావాలంటే దానికి ఏం కావాలి? ముందు ఆధ్యాత్మికమైన జ్ఞానం, ఆధ్యాత్మిక పరివర్తన రావాలి. అది సులభం అవుతుంది. ఆహారం ఇది వద్దు తీసుకోవాలంటే వద్దు తీసుకోవాలంటే అంత సులభంగా చిత్తం మారదు కదా, అలవాటు మారదు. ఈ అలవాటును మామూలు భౌతికంగా మనం చేసిన అలవాటును మార్చుకోవటమే ధ్యానం యొక్క ముఖ్యమైనటువంటి యొక్క ప్రక్రియ అన్నమాట. ఈ అలవాటుని ఎక్కడ మార్చాలి? భౌతికంగా అలవాటుని ఎప్పుడు మార్చలేము. దాన్ని ఎక్కడ మార్చాలి? ఇక్కడ తీసేయాలి. అంటే చిత్తం అనే దాంట్లో దాని యొక్క ఇంప్రెషన్ ముద్రలు. టీ మీకు చాలాసార్లు చెప్పుకున్నాం. 7 గంటలకు టీ తాగాలంటే టీ అని మొత్తుకుంటుంటుంది మనస్సు. ఇక్కడ ఏం చేస్తుంటాడు? మనిషి టీ అని నోటితో అంటుంటాడు, తిరుగుతుంటాడు ఇంట్లో. అంటే 7 గంటలకు టీ రాకపోయేసరికి ఏదైతే టీ తాగనందువల్ల సమస్య కాదు. టీ యొక్క లోపల ఏదైతే మనస్సు దాన్ని కోరుకుంటున్నదో అది తలనొప్పి అన్నమాట. తలనొప్పి టీ పోయినందుకు తలనొప్పి కాదు, దేహపరమైన తలనొప్పి కాదు, అది మానసికంగా ఉన్నట్టు యొక్క జబ్బుగా తయారైంది అది. కాబట్టి అది తలనొప్పి. అంటే దానికి వృత్తి అంటే వృత్తం సైకిల్, చిత్త వృత్తి అన్నాం. వృత్తి అంటే చిత్తం నుండి అది వచ్చి మనసు ద్వారా వచ్చి అహంకారంతో ప్రవర్తించి గ్లాస్ తీసుకోవాలి, భౌతికంగా గ్లాస్ తీసుకొని దాన్ని తారపట్లో పోస్తే అప్పుడు అదేమైంది సైకిల్ ఏమైతే పూర్తి అయిపోయి మళ్ళీ అక్కడ ఇంప్రెషన్ మళ్ళీ కూర్చుంటుంది, వృత్తిగా కూర్చుంటుంది, చిత్తంలో వృత్తిగా ఉంటుంది. ఇది చిత్త వృత్తులు. ఈ వృత్తి దేనికోసం వచ్చింది? సుఖము సంపాదన కోసం వచ్చింది. కానీ సుఖాన్ని పొందలేక శరీరాన్ని పాడు చేసి తను పాడైపోయి తలనొప్పి తెచ్చుకొని పోయి సైలెంట్ వెళ్ళి కూర్చుంటుంది అన్నమాట ఇక్కడ చిత్తంలో. ఇది బయట అలవాటు అనేది లోపల ముద్ర, లోపల చిత్తవృత్తి.
ఈ లోపల చిత్తవృత్తిని తీసేస్తేనే ఈ అలవాటు పోతుంది. కాబట్టి ఈ అలవాటును భౌతికంగా ఇట్లా పోవాలంటే కుదరదు. ఇక్కడ చిత్తవృత్తిని తొలగించాలి. చిత్తవృత్తిని తొలగించాలంటే ఏం కావాలి? దానికి జ్ఞానం కావాలి. అసలు ఆ వృత్తి ఎందుకు పెట్టుకున్నాడు? బీడి తాగేవాడు, బీడి తాగుతూనే ఉంటాడు వాడు. చచ్చిపోయినప్పుడు తాగేసి చేస్తా ఉంటాడు. తాగేవాడు చదువు అంటే ఇవన్నీ దురలవాట్లు అంటున్నాం. అది ఎంత దురలవాటో ప్రతిదీ కూడా అంతే. ప్రతిదీ కూడా అలా దురలవాటు. ఎందుకు దుష్టమైంది? ఎందుకు? తన వృత్తి ఏం కావాలి? ఇప్పుడు చిత్త వృత్తి అనేది ఉండకూడదు. వృత్తి అవసరం లేదు. ఆ వృత్తి అవసరం లేకుండా నేను ఉన్నాను, ఇది చేస్తే టీ తాగితే నేను ఉంటాను అంటున్నాను. ఇప్పుడు టీ తాగకుండానే నేను ఉన్నాను, అది అహమస్మి. అహమస్మి ఆలోచన ఏంటంటే టీ తాగకపోయినా నేయం కాదు, దేహానికి పోయిన ఏం కాదు. కానీ ఇది ఆనందం. అంటే నేను ఉన్నాను అనేది తీసుకుంటే టీ తాగాల్సిన అవసరం లేదు. టీ తాగడం దేనికోసం? ఉంటానే తాగుతున్నాం. అది ఉంటాడో ఉండడో చస్తాడో బతుకాడో సంగతి. ఇప్పుడు ఏంటి? ఉన్నానని తీసుకుంటే ఉన్నాను దేంట్లో ఎట్లా తీసుకోవాలి? దేహము, మనస్సు, దేహము, దేహి, మనస్సు, దాని వెనక గుణము, ఈ మూడు అవతలగా అతీతంగా భద్రంగా నేనున్నాను. కాబట్టి టీ తాగడం కానీ టీ తాగపోవడం కానీ వీటితో ఎటువంటి సంబంధం లేకుండా నేను ఉన్నానని గుర్తిస్తే అప్పుడు టీ వదిలిపోతుంది. ఇది చిత్తవృత్తిని మార్చుకోవడం అంటే. ధ్యానం ద్వారా వృత్తిని మార్చుకోవాలి. వృత్తి అవసరం లేదని తెలుసుకోవాలి. వృత్తి అంటే సైకిల్ అన్నమాట. ఇది పోతుంది, లోపల చిత్తంలో స్టోర్ అవుతుంది, మళ్ళీ బయటకు వస్తుంది, మళ్ళీ భౌతికంగా ప్రవర్తన టీ విషయం ప్రవర్తిస్తుంది. టీ తాగుతుంది, టీ లేకుండా కాల్చుకుంటుంది, టీ పోసుకుని టీ పొడి వేసుకుని అన్ని వేసుకుని మళ్ళీ తాగి లోపలికి మళ్ళీ చేరుతుంది. ఇది సైకిల్ అన్నమాట. ఇట్లా ఈ సైకిల్ అనేది దాని వృత్తి ప్రవృత్తి అంటాం, యాటిట్యూడ్ అంటాం. ఇది అవసరం లేదు, దీంతో సంబంధం లేకుండా నేను ఉన్నాను, అదే అహమస్మి. ఇప్పుడు దానికి కవితకన్నిటికీ అహమస్మి పెడుతున్నాను. ఎందుకంటే ఈ వృత్తి అవసరం లేదు, ఈ వృత్తి అవసరం లేకుండా నేను ఉన్నాను. ఇది చిత్తం, మచ్చిత్తం అవుతుంది. చిత్తంలో మత్ నేను ఉన్నాను అనే ఎలిమెంట్ ఎప్పుడైతే స్థిరత్వం పొందుతుందో ఈ వృత్తులన్నీ ఇంకా అవసరం లేదు. ఇప్పుడు ₹1,00,00,000 కావాలి, ₹1,00,00,000కి ఏం పని చేస్తే ఆ పనులన్నీ ₹1,00,00,000 వచ్చింది కదా, తనకు లాటరీ తగిలింది కానీ ₹1,00,00,000 చేయాల్సిన పనులన్నీ చేయాల్సిన పని లేదు కదా. ₹1,00,00,000 కొరకు ఎంత ప్రయత్నం చేయాలో, ఎన్ని సంవత్సరాలు చేయాలో పని, అన్ని పనులు ₹1,00,00,000 తనకు లాటరీ తగిలితే ఏముంది? అప్పుడు ₹1,00,00,000 చేయాల్సిన పనులన్నీ చేయాల్సిన పని లేదు. అట్లాగే ఏ ఆనందం అనేటువంటి ₹1,00,00,000 ఆనందం పెడితే ఈ ఆనందం అనేటువంటిది ఎవరి వల్ల వస్తుంది? తన వల్లనే వస్తుంది. తనే ఆనంద స్వరూపుడు. కాబట్టి ఇది తన అనుభవంలోకి తెచ్చుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు చేసే పనులన్నీ కూడా ఏమవుతుంది? అవసరం లేదు అన్నది తనకు బోధ కాదు, అనుభూతిగా నిలుస్తుంది. అప్పుడు ఏమవుతాయి? ఇవన్నీ ఉపసంహరించుకుని చిత్తవృత్తులన్నీ ఏమవుతాయి? చిత్తంగా పరివర్తన చెందుతాయి, చిత్త లక్షణంగా పరివర్తన చెందుతాయి. ఇప్పుడు మనం చెత్త ఉందనుకోండి, చెత్తను ఏం చేస్తాము? చెత్తకు అగ్ని కూరిస్తే చెత్త అంతా ఏమైంది? ఇప్పుడు మనం కాల్చామంటాము, భస్మం అయిపోయింది, కాల్చేసామంట. అది తప్పు. చెత్తను కాలిస్తే ఏమైంది? అగ్ని ఆ చెత్తనందరినీ అగ్నిగా మార్చుకుంది. అట్లాగే చిత్తవృత్తులన్నీ కూడా ఏమవుతాయి? చిత్త లక్షణంగా మారుతాయి. అది చిత్తశక్తి. కాబట్టి ఈ యొక్క దానికి చిత్తశక్తి అంటే నేను ఉన్నాను దాన్ని చిత్తము. చిత్తంలో చిత్తం అంటే సంజ్ఞానం అని సమ్యక్ జ్ఞానం అంటే అర్థం ఏంటంటే ఎరుక, ఎప్పుడు లైవ్లో ఉండటం అనమాట. లైవ్ ఎప్పుడు ఉంటుందంటే మనపులోకి వెళ్తుంటాం. మనం లైవ్లో ఉంచాలంటే అర్థం ఏంటి? అది ఆటోమేటిక్గా ఫీడింగ్ కావాలి. ఇందాక డ్రైవింగ్ ఇవన్నీ చెప్పుకున్నా కదా, చిత్తం ఆటోమేటిక్గా ఫీడ్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది? తన మనసులోకి ఎరుకనే వస్తుంది. ఇది ఎరుక అంటే అన్నమాట. ఎరుక ఎప్పుడైతే వచ్చిందో ఎరుకయే ఆనందం. ఎరుక కన్నా సుఖమే లోకంలో లేదు. ఎరుక ఎవరికి ఎరుకగా లేదు. ఎరుక సాటిది ఎరుకయే అహమస్మి. అహమస్మి అంటే అహమస్మి ఉండడానికి ఏం కుదరలేదు. కానీ ఇప్పుడు ఎవరికడికి కావాలి? ఎరుకలకు కావాలి. ఎరుకలకు కావాలి ఏం చేయాలి? శ్రవణం చేయాలి, మననం చేయాలి, ధ్యానం చేయాలి. ధ్యానంలో ఏమవుతుంది? నిలుస్తుంది. నిలుపుకున్న దాంతో ప్రవర్తిస్తే ఏమవుతుంది? అంతా ఎరుకమయమవుతుంది. ప్రతి వస్తువు ఏం చెప్తుంది? మనకు జ్ఞానాన్ని ఇస్తుంది, బోధ చేస్తుంది.
అది అహమస్మి బోధ. అహమస్మి బోధ ప్రతి వస్తువు చెప్పేది అహమస్మి బోధని. కానీ అట్లా తీసుకోవడం లేదు. ఎప్పుడు ధ్యానం ఎప్పుడైతే చేస్తామో, ఈ జ్ఞానాన్ని నిలుపుకోవడం చేస్తామో, అప్పుడు అంతటా ఏమొస్తుంది? అంతటా కూడా అహమస్మి బోధని వింటాం. కాబట్టి ఇది అహమస్మి బోధ అంటే సర్వత్రా సర్వము అహమస్మి, కాబట్టి అహమస్మి బోధని మనకు. ఇంకా సంశయాలు ఏమన్నా? సమయం అయిపోయింది కాబట్టి దీంట్లో సంశయాలు. చెప్పండి. ఆ, 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 ఉమ్, 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 ఉమ్. అయితే అయితే ఆ, ఆయన చెప్పింది తప్పు కాదు. అదే అదే ఇప్పుడు ఏంటంటే అర్థం కాలేదు వీళ్ళకు. ఆ కాన్సెప్ట్ ఏంటి రీచ్ కాలేదు, అర్థం కాలేదు. అది అర్థం కావడానికి ఈ జ్ఞానం కావాలి. అందుకే ఏం చెప్పారు? ఫస్ట్ శ్రేయోగి జ్ఞానం. జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం తర్వాత ధ్యానం. ధ్యానం తర్వాత కర్మఫల త్యాగం, తర్వాత శాంతి. అంటే ధ్యానంలో ఏమవుతుంది? ఈ చిత్తవృత్తి, కర్మఫలం అంటే చిత్తవృత్తులు, ఇవన్నీ ఏమవుతాయి? చిత్త లక్షణంగా మారుతాయి. కాబట్టి మచ్చిత్తం ఏర్పడుతుంది. నెక్స్ట్ శాంతి. కాబట్టి ఇక్కడ వాళ్ళకి తెలియదు ఏంటంటే, వాస్తవంగా ఆయన చెప్పింది కరెక్టే. కేవలం ధ్యానం అంటే ఇప్పుడు ఏమనుకుంటారు? ఇప్పుడు ఎందుకు వీళ్ళు కాదన్నారు, ఎందుకు అతడు అవునన్నాడు, ఇక్కడ వ్యత్యాసం వచ్చిందంటే వీళ్ళు అనుకున్న ధ్యానము కాదు, ఆయన చెప్పిన ధ్యానం చెప్పారు. కానీ ధ్యానానికి ముందు జ్ఞానం కావాలి. ఇప్పుడు పత్రిజీ ఉంటారు, ధ్యానం చెప్పారు, చాలా చెప్పారు. కానీ అక్కడ ఏమైపోయింది? జ్ఞానం లేదు. జ్ఞానం లేకుండా ధ్యానానికి ఏం చేస్తావు? కత్తి ఉంది, కత్తి ఉంది, కూరగాయలు లేవు, ఏం తిరగాలి? కత్తి ఉంది, పూజ ఉంది, అన్ని ఉన్నాయి, ఏం తిరగాలి? ఏం తిరగని లేకపోయేసరికి ఏమైపోయింది? కళలు వచ్చినాయి. ఇప్పుడు ధ్యానంలో కళ్ళు మూసుకొని మనం పడుకుంటే ఏ కళలు వస్తాయో, మెలుకున్నప్పుడు అదే కళలు వచ్చినాయి. ఏ అనుభూతులు చెప్పుకుంటారు. కాబట్టి అందుకే ఏంటంటే ధ్యానానికి ముందు జ్ఞానం, జ్ఞానం తర్వాత ధ్యానం. ధ్యానం అంటే ఏంటి? జ్ఞానాన్ని నిలుపుకోవడమే ధ్యానం. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, పుస్తకాలు ఉన్నాయి, స్కూల్కి వెళ్తున్నాడు, స్కూల్కి 6వ తరగతి చదువుతున్నాడు, స్కూల్కి ఏం చదువుతున్నా వచ్చి ఇంటి దగ్గర వచ్చి చదువుకొని మళ్ళీ ధ్యానం చేసుకొని, మననం చేసుకొని, ధ్యానం చేసుకొని, ఎక్కడో చెప్పుకొని నాకు వచ్చు అని చెప్పి తిరిగి మళ్ళీ వచ్చి స్కూల్కి వెళ్ళి చెప్తారు. ఈ లోపల ఇంటి దగ్గర ఏదైతే ఎక్సర్సైజ్ చేస్తారు, ఇదంతా ధ్యాన ప్రక్రియ. ఎప్పుడు చేస్తారు? అక్కడ స్కూల్లో తెలుసుకుంటే చేసేది. అది లేకుండా ఏం చేస్తాడు? ఇప్పుడు అదే అదే విద్యార్థి, అదే వయసులో ఉన్నటువంటి విద్యార్థి కదా, అదే వయసులో ఉన్నటువంటి వ్యక్తి, పిల్లవాడు, ఇంకో పిల్లవాడు ఉన్నాడు, వాడు ఏదో పని చేస్తున్నాడు, ఏదో పని చేసుకుంటున్నాడు, ఏ చేయకుండా ఉన్నారు కదా, ఏదో చేస్తున్నాడు. అతడు ఏం చేస్తాడు? ధ్యానం ఏం లేదు, ధ్యానమే లేదు. ఇంకా సరే చేశాడు అనుకో, ఏం చేస్తాడు? ఆ పని గురించి చెప్పుకుంటాడు అంతే. ఇప్పుడు ఇది ఈ కాన్సెప్ట్ అర్థమైంది. ఎగ్జాంపుల్ ఇట్లాంటి ధ్యానం అనేది ఏంటంటే ముందు జ్ఞానం ఉంటే ధ్యానం, జ్ఞానం లేకుండా ధ్యానం లేదు. అదేమవుతుంది? ఇప్పుడు చదవని పిల్లవాడు ఏదైతే ఉంటాడో అక్కడ ధ్యానం ఏం చేస్తాడు? ఏం లేదు. అంటే చదువుకొని నేర్చుకునే ఏం ఉండదు. ఒకవేళ ఉంది అనుకోండి, ఏముంటాడో తన పని ఏదైతే ఉంటుందో ఆ పని గురించే ఆలోచిస్తాడు అంతే. అంతేగాని ఇది తెలుసుకోవటము, తెలిసిన దాన్ని నిలుపుకోవటం. తెలుసుకోవటము జ్ఞానము, తెలిసిన దాన్ని నిలుపుకోవటము అదే మచ్చిత్తం. అంటే మచ్చిత్తం అంటే ఏంటంటే
నేను ఉన్నాను నిలుపుకుని, అంటే మత్ అంటే నేను నిలుపుకున్న చిత్తం. నేను నిలుపుకొని చిత్తం. ఎట్లా నిలుపుకొని చిత్తం? ఎరుకలో నిలుపుకొని చిత్తం. ఇప్పుడు ఏమైతే మనము నేను మర్చిపోయినాం, లేనంటున్నాం, ఉండాలంటున్నాం, బ్రతకాలంటున్నాం, నేను బాగా జీవించాలంటున్నాం, ఆనందంగా ఉండాలంటున్నాం. ఇదేంటి ఫ్యూచర్లో ఉంది అంతా ఎప్పుడు ఫ్యూచరే. ఎండమావులు అంటే ఎప్పుడు ఫ్యూచర్లో ఉంటుంది. అంటే అది ఎప్పుడు అట్లాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, ఇది ప్రజెంట్ కూడా కాదు. పాస్ట్ నేనే ఉంటేని, ఇప్పుడు నేను ఉన్నాను, మిగిలిపోదు నేనే. అది మొదటి రెండో మంత్రం. అహమే వాసమే గోగ్రే అనేది చెప్పే మంత్రం. అది నేనే ఉంటేని, ఇప్పుడు నేనే ఉన్నాను, తర్వాత నేనే అక్కడ ఉంటాను లేదు. అక్కడ ఏం చెప్పారు, అట్లా అక్కడ భవిష్యత్తుకు ఛాన్స్ ఇవ్వలేదు, భవిష్యత్తు స్టేట్మెంట్ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు నేనున్నాను, అప్పుడు నేనే ఉన్నాను. మిగిలేది అంటే ఏం చెప్పారు, మిగిలేది నేను ఉన్నానే మిగులుతాను, అంటే నేను ఉన్నానే మిగులుతానని చెప్తున్నాను. అంతేగాని ఇంకా ఫ్యూచర్కి ఛాన్స్ లేదు అక్కడ, అట్లా చెప్పలేదు మాత్రం. కాబట్టి అద్భుతమైన శ్లోకం ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ప్రతి శ్లోకం కంఠస్థం చేయాలి, రాసుకోవాలి, దాని భావన మనం చేయాలి. ఇదే ధ్యానం. ఒకటే గుర్తు, పిల్లవాడే స్కూల్కి నుంచి వెళ్ళి మనంతా చేస్తున్నామన్నా పిల్లవాడే కదా అని మనం చేయింది ఏది లేదు ఇక్కడ. అయితే చేయింది ఏమీ లేదైనప్పుడు ఒక వస్తువు గురించి, మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంకోటి ఒక సబ్జెక్ట్ గురించి చదివినాం. ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరు కావాలి? అహమస్మిని సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటంటే అహమస్మి సబ్జెక్ట్. ఈ అహమస్మి సబ్జెక్ట్ ముందు పెట్టుకుని దాన్ని ఏం చేసాం, మనం 7 సబ్జెక్టులు తయారు చేస్తాం. 7 సబ్జెక్టులు పెట్టుకొని 7 సబ్జెక్టుని కంఠస్థం నేర్చుకుంటూ దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు లక్ష్యం ఈ 7 సబ్జెక్టుల వల్ల ఏమవుతుందంటే అహమస్మి బోధ వల్ల, అహమస్మి బోధ అంతా కూడా నేను ఉన్నానే మొత్తం ఎక్కడ చూస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, ఏమి తనకు మిగులుతుందంటే నేను ఉన్నానే ఉంటుంది. మన ఆలోచన ధ్యానంలో నేను నిలుస్తుంది. అప్పుడు ఏ పని చేసినా ఏం చేస్తాం, ఇప్పుడు ప్రకృతిని అంతా కూడా ఏం చేస్తున్నాము, వికృతిగా చూస్తున్నాం. ఇప్పుడు ధ్యానం అయిన తర్వాత ఏం చేస్తాము, ఇంకా ఇంకోటి వాక్యం చెప్పుకున్నాం, ఇక్కడ కూడా ఒకటి పెట్టాము, అది పాదుకులు అని చెప్పి. ఈ పాదుకులు పెట్టాం కదా ఇట్లా పంపించారు స్వామి. ఇది మళ్ళీ కొంచెం మార్పులు చేసాము, ఈరోజు పంపిస్తాను. ఇక్కడ ఏం చేసామంటే అహమేవ అస్మి, నేనే ఉన్నాను ఒక పాదం. నైవ అన్యోస్తి కిల, లేనే లేదు, ఇతరం లేనే లేదు కదా. ఇది అనుభవ రూపంలో మనం దర్శించాలి. అంటే ప్రకృతిని మనం వికృతిగా చూస్తున్నాం. ఎందుకు వికృతి? ఇక్కడ మచ్చిత్తం లేదు కాబట్టి, చిత్తవృత్తులు ఉన్నాయి కాబట్టి చిత్తవృత్తులు వికృతంగా చూస్తున్నాం. అది జీవాత్మైంది, జీవభావం, జీవభూతమైంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎప్పుడైతే ఇక్కడ మార్చామో మచ్చిత్తమైందో అక్కడ ఏం చూస్తాము, అక్కడ కూడా మచ్చిత్తమే చూస్తాం. ఇక్కడ అహమస్మి బోధన చూస్తాము, అక్కడ కూడా అహమస్మి బోధన చూస్తాం. అంటే ప్రతి పదార్థం ఒకటి బోధిస్తున్నది మనకు. ఆ బోధను మన వ్యూ లేకుండా, అంటే జీవుని యొక్క వ్యూ లేకుండా, జీవుని యొక్క ఆలోచన లేకుండా అక్కడ ఏమి ప్రకటితమవుతున్నదో, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అని చెప్పి శంకరాచార్యులు దక్షిణామూర్తి స్తోత్రం మొదలవుతుంది. మౌన వ్యాఖ్య ద్వారా ఏది ప్రకటితమవుతున్నదో దాన్ని మనం వింటాం అన్నమాట. ఇప్పుడు అది వినలేకపోతున్నాం. మనది ఏంది, జీవుని యొక్క భావము ఇంపోజ్ అయిపోతుంది. ఇంపోజ్ చేస్తున్నాము, ఆవరిస్తున్నాము. తన భావాన్ని తను చూస్తున్నాడు, తన భావాన్ని స్వీకరిస్తున్నాడు. ఇక్కడ ఉన్నది తీసుకోవటం లేదు, ఇక్కడ ఉన్న అహమస్మిని స్వీకరించటం లేదు. అక్కడ బయట ఉన్నటువంటి యొక్క ప్రకృతి పరమాత్మ, అంటే అహమస్మి యొక్క ప్రవర్తనే బయట ప్రకృతి. ఈ ప్రకృతి అహమస్మి యొక్క ప్రవర్తన అక్కడ ఏం చూడాలి, ఈ అహమస్మిని దర్శనం అక్కడ చూడటం లేదు, ఇక్కడ లేదు, అక్కడ లేదు. కాబట్టి కరెక్షన్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కరెక్షన్ చేసుకుంటే అంతటా అది బ్రహ్మభూతం అవుతుంది. బ్రహ్మం అంటే ఎరుక యొక్క ప్రవాహం అవుతుంది అన్నమాట మనకు. అది ధ్యానం లో ఇంతవరకు గుర్తిస్తే, ఆ తర్వాత బయటికి మనం కన్ను తెరిచిన
సర్వము ఏం చేయాలి అక్కడ నైవ అన్యోస్తి కిల, వేరేనది లేదు కదా అన్నది అహమేవాస్మి. అక్కడ అహమేవాస్మి, ఇక్కడ అహమస్మి, ఇక్కడ అహమస్మి, సర్వం అహమస్మి అనేదాన్ని ధ్యానమైన తర్వాత చేయవలసినటువంటి యొక్క బ్రహ్మ విహారం అభ్యాసం. అది కూడా చేయాలి. అది ఫైనల్. ధ్యానం ఫైనల్ కాదు. ధ్యానం ఏంటి? తనను నిలుపుకోవటం. మన చిత్తంలో ఇతరులందరినీ ఖాళీ చేసేసి అహమస్మి సబ్జెక్ట్ని నిలుపుకోవటము ధ్యానం. నిలుపుకుందంటే ప్రవర్తిస్తే సర్వము బ్రహ్మమయం, సర్వము బ్రహ్మ విహారం, బ్రహ్మ విజ్ఞానం. అహమస్మి యొక్క విజ్ఞానం అంటే ఎరుక. బ్రహ్మం అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కాకూడదు. ఈ అహమస్మి యొక్క ఎరుక ఇదంతా అది మనం దర్శనం చేస్తాం. ఇది తర్వాత స్టెప్ ఉంటుంది. ఈ ధ్యానానికి మించినటువంటి యొక్క స్థితి అన్నమాట బ్రహ్మ విహారం. కాబట్టి రాదు, వచ్చినా రాదు. ఇక్కడ ఎందుకు రాదంటే ఎందుకు రాదంటే ఇప్పుడు ఇక్కడ అజ్ఞాని, ఇప్పుడు చీకటి ఉంది. చీకటిలో ఎంతకాలం ఉన్నా చీకటిగానే చూస్తాడు, కానీ చీకటిలో వెలుగుని ఎట్లా చూస్తాడు? ధ్యానం ఎక్కడ చేస్తున్నాడు? చీకటిలో ధ్యానం చేస్తున్నాడు. చీకటిలో ధ్యానం చేస్తే అంటే చీకట్లో ఉండి మనము ఒక దానికోసం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక స్టెప్ వెళ్దాం. చీకటిలో ధ్యానం చేయడం ఒక అంశం. చీకటిలోనే ఏం చేస్తున్నాను మనం? చీకటిలో ప్రవర్తిస్తున్నాం అనుకోండి, ఎక్కడైనా ఏం కనిపిస్తుంది? ఏమీ కనిపించకపోవడమే కనిపిస్తుంది, అంతే కదా. ఇప్పుడు చీకటిలో ఏం కనిపిస్తుంది? దాన్ని అవ్యక్తం అంటారు అన్నమాట. ఏమీ కనిపించకపోవడమే కనిపిస్తుంది, అంతే కదా. సరే, ఊహించి ప్రవర్తించి అనుకోండి. ఊహించి ప్రవర్తిస్తే ఏమవుతుంది? అన్ని యాక్సిడెంట్లే. ఇప్పుడు మనం భోజనం చేస్తున్నాము, ఇక్కడ ఒక రోజు కూర్చొని భోజనం చేస్తున్నాము. రోజు కూర్చొని ప్లేసే ఉన్నటువంటి పవర్ పోయింది, కరెంటు పోయింది. ఇప్పుడు మనము ఏదో అగ్గిపెట్టే ఏదో కావాలి కాబట్టి పైకి లేచి అట్లా తేలాడుతున్నాం అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? రోజు ఉండే ఇంట్లోనే ఇట్లా పోతే అది కొట్టుకుంటుంది, ఇట్లా పోతే ఇంకోటి కొట్టుకుంటుంది, ఇట్లా పోతే ఇంకోటి కొట్టుకుంటుంది, ఇంకోటి. అంటే ఇక్కడ ఏమైంది అంటే ఇది మనిషి ఉన్నట్టు చీకటి ఉంది కదా అని చెప్పి కదులుకుని కూర్చోలేడు, కూర్చుంటే గొడవ లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చీకటిలో ప్రవర్తిస్తున్నాడు, అంటే లేచి ఏదో చేయాలనుకుంటున్నాడు. అది ఇప్పుడు నేటి సైన్స్ అండ్ టెక్నాలజీ పేరు. చీకటిలో చేయాలనుకుంటున్నాడు, అన్నీ ఏమవుతాయి? అన్ని యాక్సిడెంట్లే. మన భాషలో చెప్పాలండి, అది కొట్టుకుంటే ఇది అన్ని కొట్టుకోవటమే. ముందు కొట్టుకునే వెన్ను కొట్టుకునే అన్ని. అంటే అజ్ఞాని అని తెలుసుకుంటే జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తాం. నాకు జ్ఞానం అని విరవేగితే అన్ని యాక్సిడెంట్లు చేసుకుంటారు. తనకి యాక్సిడెంటే, ఇంకోరి యాక్సిడెంట్, అన్ని యాక్సిడెంట్. ఇది నేటి సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. ఎందుకు ఇదంటే ఆధునికము కాదు, నిత్య రోధనికం. ఇది ఆధునికం అనుకోవద్దు, నిత్యం రోధనికం ఇది. కాబట్టి ఆధునికాన్ని మురిసిపోవద్దు. ఇది నిత్యము రోధనమే ఉంటుంది, ఇట్లా ఏమి ఉండదు అనమాట. కాబట్టి ఇక్కడ మన సారాంశం ఏంటంటే పూర్వాపరాలను తెలుసుకొని అహమస్మి అనే దాన్ని ఒక సబ్జెక్ట్, ఇదే నేను, దీన్ని ఒక సబ్జెక్ట్ తెలుసుకొని దాని నుంచి మననం చేయటం. అందుకే ముని అనే పేరు, ప్రతి ఒక్కరికి కూడా ముని అనే పేరు పెడతాం. ఇప్పుడు వంశీ ముని అంటే ముని అంటే నా క్యారెక్టర్ ఏంటి? ఇప్పుడు నేనేం చేయాలి? నా వృత్తి ఏంటి? మనన వృత్తి. ముని అనేది ముని అంటే మననశీలి అనమాట. అంటే ముని వృత్తి, మననం చేయాలి. మననం చేస్తే అన్నీ వచ్చేస్తాయి. ఈ మననానికి సబ్జెక్ట్ ఏంటి? అహమస్మి. దేన్ని మనం చేయాలి? వస్తువును కాదు. ఇప్పుడు సబ్జెక్టు వస్తువు ఎవరు? అహమస్మి. అహమస్మి అనే వస్తువును గురించి మననం చేస్తే అప్పుడేమవుతుంది? ఇంకా తర్వాత అన్నీ వస్తాయి. ఈ లింక్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు గురువులు ఉంటారు అనుకోండి, చిత్తం ఆయన చిత్తం, కోస్తాలు ఆయన చిత్తం అంటారు. అంటే మంచి పదం అది. చిత్తం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు గురువు గారు అనుకోండి, గురువు గారి చిత్తం ఒకటి ఉంటుంది, అదేంటి? మా చిత్తం. ఇప్పుడు తన చిత్తం జీవ చిత్తం. ఇప్పుడు ఏమవుతుంది? చిత్తవృత్తుల చిత్తం అనమాట. ఇప్పుడు తన చిత్తంలో నుండి మనస్సుకు బుద్ధికి కమాండ్ రిసీవ్ చేసుకోకుండా ఇప్పుడు మనసు బుద్ధులు రెండు ఫంక్షన్ చేస్తున్నాయి. ఈ మనసు బుద్ధులకి ఏం చేయాలి? తన చిత్తం నుండి కనెక్ట్ ఇవ్వకూడదు, గురువు గారి చిత్తం నుండి కనెక్ట్ ఇవ్వాలి. అది చెప్పడానికి
చిత్తం చిత్తం అనేది పెద్దల దగ్గర ఏం చెప్పినా చిత్తం చిత్తం స్వామి పూర్వకాలం సినిమాలు చూస్తుంది ఆ చిత్తం. అది చిత్తం అంటే అంతకర్థం ఏంటంటే తన చిత్తం నుండి తన మనసు బుద్ధి తీసుకోకుండా అక్కడే చెప్పినటువంటి అక్కడ చెప్పిన వాక్యం అతని చిత్తంలో ఉండొచ్చు, గురుగారి చిత్తం నుండి వచ్చేసి అది మచ్చిత్తం, ఇది చిత్తవృత్తుల చిత్తం. అంటే ఆ మచ్చిత్తం నుండి తీసుకునే వాక్యాన్ని తన చిత్తం సంబంధం లేకుండా మన మనసు బుద్ధులతో ప్రవర్తిస్తే ఏదైతే తనకు అక్కడ ఉన్న చిత్తానికి అనుభూతి కలుగుతుందో ఆ అనుభూతి సృష్టిని కలిగితే ఈ అనుభూతిని ఫీడ్ చేసుకుంటే మన తన చిత్తంలోకి తీసుకోవడానికి ఇది చిత్తం అనేది పదంలో ఇంత అర్థం ఉంటుంది అనమాట. అలాంటి ప్రతిదీ కూడా నువ్వు విచారం చేసి దాన్ని ఒక అనుభూతి పరంగా రోజు ఒక వాక్యం ఇప్పుడు రాస్తున్నాం కదా, ఒక కవిత, ఒక వాక్యం, ఒక స్టేట్మెంట్ అందరూ పెట్టాలి. ఒక మీ అనుభవం ఏది అక్కడ కాపీలు చేయొద్దు, అది తీసి ఇది తీసి ఇది తీసి ఇవి పెట్టద్దు. నా నుండి ఏం వచ్చింది, నా అనుభవం ఈరోజు 24 కలిసింది, నా ఈరోజు అనుభవం ఏంటి, అది తప్పు కానీ రైట్ కానీ ఏదైనా కానీ ముందు ప్రజెంటేషన్. అప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి అనుభవం ఏ ట్రాక్ లో వెళుతున్నాము, మేము ఏ ట్రాక్ లో వెళుతున్నాము, కరెక్ట్ గా వెళుతున్నామా లేదా అది తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఇది సారాంశము. మనం అహమస్మి ముక్తిధామ వంశీ గారి ఈ మొన్న 5 పదాలు ఇచ్చారు. అట్లాగే స్వర్ణకుమారి గారు ఆమె 10,000 మళ్ళీ మరుసటి రోజే అదే రోజే మీరు ఉదయం ఇచ్చారు, ఆమె మధ్యాహ్నం ఆమె ఏర్పాటు చేశారు. కాబట్టి ఇంకా ఇతరు కూడా ప్రయత్నం చేస్తూ వీలైనంత త్వరగా ఒక కుటీరం ఏర్పడితే దాని తర్వాత ఇంకా మిగతా అంతా నెమ్మదిగా వస్తాయి. ముందు అక్కడ మనం స్థావరం ముందు నెలకొల్పితే చిన్న ఇంకా వస్తుంటారు కాబట్టి అట్లా ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఓ అండి అందరికి స్వర్ణకుమారమ్మ మగారు బాగున్నారమ్మా? స్వర్ణకుమారమ్మ సరే అండి వంశీ గారు, మంచి సరే ఓకే రైట్ మంచి మంచి మంచి